దయాస్వరం క్షమాస్వరం సత్యస్వరం మధురస్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం వినరండి శుభవచనం ఘనుడేసుని దివ్య స్వరం దయాస్వరం క్షమాస్వరం సత్యస్వరం మధురస్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను నిన్ను పలకరించే దైవ స్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునామములో అందరికీ వందనములు. బైబిల్ షార్ట్స్ అనేటువంటి చిన్న వాక్య ధ్యానాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథ ధ్యానాలు. ఈ రోజున ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదవాలా, ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు నామములో ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలను మనము ధ్యానం చేసి ఆయన కొరకు ఈ లోకంలో జీవించడానికి బలం పొందుకోవాలని ఆశిస్తున్నాము. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకోవాలని లోపల ఎంతో సంతోషంతో నేనున్నాను. కారణం ఏంటంటే వయసు రీతిగా ఉన్నటువంటి ఆరోగ్య రీతిగా ఎంతోమంది పరిచయమైనటువంటి మీరు వయసులో ఉన్నప్పుడు ఎన్నో దగ్గరికి మీ దగ్గరకు వచ్చి సేవ చేసినటువంటి అనుభవము, మీతో పరిచయం ఉన్నటువంటి కారణం చేత ఇంకా అనేక మంది క్రొత్త వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నటువంటి కారణం చేత నా వంతు బాధ్యతను, దేవుని మాటలను ఈ రీతిగా దేవుడిచ్చిన ఈ రకమైనటువంటి మాధ్యమాల ద్వారా తెలియచేసుకోవాలనేటువంటి ఆశతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేయడం జరుగుతుంది. దీని వెనుక మీ అందరి ప్రార్థనలు ఉన్నాయని నేను నమ్మి విశ్వాసంతో ఈ చిన్న యాత్ర కొనసాగిస్తూ ఉంటుండగా దయచేసి ప్రేమతోటి స్వీకరించాలని, దేవుని మాటలు మీరు కూడా ధ్యానం చేసి మేలు పొందుతారని, దీవెనలు పొందుతారని, మనం ముందుగానే అనుకున్నట్లుగా ఈ ప్రకటన గ్రంథాన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో కూడిన దీవెన పొందుతారని మనం మొదటి వచనంలో చూస్తాము. చెప్పేవారు దేవుని మాటలను తీసుకొని చెప్తూ ఉన్నప్పుడు వారికి దీవెన, వింటూ ఉన్నప్పుడు విన్నటువంటి వాళ్ళకు కూడా దీవెన ఉంది. బైబిల్ అంతటినీ ఒక చక్కటి ముగింపుతోటి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి ప్రవచనాల్లో వ్రాయబడినటువంటి గ్రంథంగా మనం చూస్తామో ఆయనను మరింత ఎక్కువగా నేరుగా ఆయనే మాట్లాడడము మనకు తెలియచేయమని చెప్పినప్పుడు వ్రాసినటువంటి గ్రంథంగా మనము గమనిస్తాం. యోహాను శిష్యుడు ఎక్కువ కాలం జీవిస్తాడనేటువంటి ఉద్దేశంతోనే ఆనాడు యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాటలో తల్లి అయిన మరియని అప్పగించాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి యోహాను శిష్యుడు చివరి వరకు యేసు ప్రభుని వెంబడించి ప్రభుని గురించినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానము ఆయనకు ఉంది కనుక ఆయన ద్వారా ఈ రాకడ దినాల్లో ప్రపంచానికి దేవుడు తీర్చే తీర్పులను గురించి, ఆయన రెండవసారి ఎలాగను ప్రత్యక్షమవుతాడనేటువంటి విషయాలను గురించి, విశ్వాసుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని గురించి వ్రాయినటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని తప్పనిసరిగా మనమందరం కూడా ధ్యానం చేయాలి. ఎక్కువసేపు మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మీకున్నటువంటి సమయము ఎక్కువ నేను తీసుకోకుండా కొద్దిగా మనం ధ్యానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా మనం చిన్న చిన్న వాక్య ధ్యానాలు చేస్తూ ఉంటున్నాము. ఈ రోజున ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు దేవుడు మనకిచ్చినటువంటి తలంపులను ధ్యానం చేద్దాం.
11వ వచనంలో మనం గమనిస్తే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది ఈ పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అని ఈ మాటలో నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాము. ఇక్కడ బోరధ్వని వంటి గొప్ప స్వరము అని అంటే ఆ పద్మాసు ద్వీపంలో 10 మైళ్ళు పొడవు 6 మైళ్ళు వెడల్పు ఉన్నటువంటి ఆ ద్వీపంలో యోహాను భక్తుడు అక్కడున్న నేరస్తుల మధ్యలో ఆయన పరవాసిగా ఉంటూ రోమా ప్రభుత్వంలో ఉంటూ ఆ యొక్క వాక్యం ఎక్కడ వినిపించకూడదనేటువంటి ఉద్దేశంతో నేరస్తులు, దేశద్రోహులు ఉన్నటువంటి ఆ పద్మాసు ద్వీపంలో యోహానును కూడా ఉంచారు. ఎటు వెళ్ళడానికి కూడా దారి ఉండదు. వితౌట్ బార్స్ జైల్ లాగా అది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోహానును దర్శించి దేవుడే యోహాను దగ్గరికి వెళ్ళి బయటికి రాలేని స్థితిలో ఉన్న యోహానుతోటి దేవుడు తన యొక్క మాటలను తెలియచేస్తూ ఎలాంటి స్వరాన్ని ఉపయోగించాడు అని అంటే బోరధ్వని వంటి గొప్ప స్వరం అని వ్రాయబడింది. అక్కడున్నటువంటి వాతావరణాన్ని మించి, మిగిలినటువంటి పరిస్థితులను మించి ఆశ్చర్యపరిచేటటువంటి బోరధ్వని వంటి గొప్ప స్వరముతోటి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను భక్తుడు తన సేవా జీవితం అంతటిలో కంటే ఎంతో ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైనటువంటి ప్రత్యక్షతని నేరుగా ప్రభు యొక్క స్వరాన్ని, అంత గొప్ప స్వరాన్ని వినడానికి, చూడడానికి దేవుడు యోహానుకు ఆ భాగ్యం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కానీ ఈ 12వ వచనంలో మనం చూచాం 7 సంఘాలు అంటే విడివిడిగా ఉన్నటువంటి 7 పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దేవుని ప్రజలు ఆనాటి దినములలో అబద్ధ ప్రవక్తులు ప్రబలినటువంటి ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిన తరువాత దర్శనమిచ్చి మేలు కొరకు సంఘాలను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తాం. ఈ 12వ వచనంలో ఇవి వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని అనే మాట మనం చూస్తాం. ఆ గొప్ప శబ్దంతో ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి యోహాను భక్తుడు అటువైపును సౌండ్ వస్తా ఉంది కదా అని చెప్పి అట్లా తిరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశ్చర్యకరంగా అటు వెనకకి తిరిగి యోహాను చూచేంతగా, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అంత గొప్ప స్వరం కాకుండా ఒక మెల్లని స్వరము స్పష్టమైనటువంటి రీతిలో యోహాను భక్తుడితోటి మాట్లాడినట్టుగా మనము గమనిస్తే 13వ వచనంలో తిరుగుగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అనే మాట మనం చూస్తున్నాం. 7 దీప స్తంభాలని యోహాను భక్తుడు అలాగా తిరిగినప్పుడు చూచాడు. పాత నిబంధనలో యూదుల ఆచారం ప్రకారము ఒకే దేవాలయం, యెరూషలేము దేవాలయం ఆ దినాల్లో ఉండేది. అక్కడ దీప స్తంభం అంటే ఒకటే స్టాండ్ ఉంటుంది. విడివిడిగా ఉన్నటువంటి ఆ గ్రూస్లో దీప స్తంభాలు అనగా ఆ ఒలివ నూనెతోటి బన్నేటువంటి ఆ దీపాలను ఆ యొక్క ఒక్కొక్క స్తంభంలో పెడతారు. ఈ అన్ని స్తంభాలను కలిపి ఒకే స్టాండ్ కింద ఉంటుంది. అది పాత నిబంధనలో దేవుడు ఉపయోగించినటువంటి దీప స్తంభంగా మనం చూస్తే, ప్రధాన యాజకుడిగా ఉన్నవారు ఆ ఒత్తులను ఎప్పటికప్పుడు నలిపి శుభ్రం చేసి అందులో ఒలివ నూనెని ఎప్పటికప్పుడు పోస్తూ అది నిత్యము మండుచూ ఉండేటట్టుగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి 7 సువర్ణ దీప స్తంభములను అనంటే విడివిడిగా ఒక్కొక్క దీప స్తంభము విడివిడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అన్నీ కలిసి ఒక స్తంభానికి అంటు కట్టకుండా, అతికి ఉండకుండా 7 దీప స్తంభాలు దేనికది ఇండిపెండెంట్ గా ఉన్న దీప స్తంభాలుగా, అవి సువర్ణ దీప స్తంభాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకని అలాగా వ్రాయబడింది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, యూదులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో సంధి చేశాడు. పాప శిక్షను ఆయన మీద వేసుకొని పాపం లేని ఆయన రక్తం కార్చినందువల్ల యూదులకేమి అన్యులకేమి అందరికీ రక్షణ సంప్రాప్తమైంది. ప్రతివాని కొరకు ఆయన మరణించాడు, ప్రతివాని కొరకు తన రక్తాన్ని కార్చాడు, ప్రతివాని కొరకు సమాధి చేయబడ్డాడు, ప్రతివాని కొరకు పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి అనేక సంఘాలు,
అన్ని జనుల మధ్యలో ఉంటాయి. ప్రతి స్థానిక సంఘానికి ఇండిపెండెన్స్ అనేది ఆయన తెలియచేస్తున్నాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క స్థానిక సంఘము ఆశ్రయపురము వలె ఇండివిజువాలిటీ ఉండేటట్టుగా మనం గమనిస్తాం. అదే సమయంలో ఆ యొక్క దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలుని ఒకరిని చూచి తిని అనేటువంటి మాటలో దానియేలు గ్రంథంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. కానీ మన సమయాన్ని బట్టి మనుష్య కుమారుని అంటే ఆనాటి కాలమందు మొదటి రాకడలో వచ్చినటువంటి రీతిగా ఇక్కడ కనబడేటువంటి మనుష్య కుమారుని చూచి తినే రీతిలో ఆయన లేడు. ఆయన మహిమ కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ భాగంలో మనం కనబడతా ఉంటున్నాం. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనా ఒక వస్త్రాన్ని, ఒకే వస్త్రాన్ని, నేత వేయని వస్త్రాన్ని కన్య మరియ యేసు ప్రభు తల్లిగా ఉంటూ ఆమె ఆయనకి తొడిగించింది. అదే వస్త్రంతో ఆయన గడిపాడు. కానీ ఇక్కడున్నటువంటి వస్త్రం అట్లాంటిది కాదు. వేరే వాళ్ళు నేసి ఇలాగా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనట్లుగా అది పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము అనంటే ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఇతరులు ఎవరు కూడా సమీపించలేనటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తున్నట్టుగా తన పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము ధరించుకునేటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేననేటువంటి మాట పాత నిబంధనలో ప్రధాన యాజకులు వాళ్ళు ధరించినటువంటి ఆ యొక్క నార వస్త్రము, ఆ వస్త్రంకి రొమ్మున ఇత్తడి అది ఉండి బంగారు దట్టి అనేది మనం చూస్తాం. వాళ్ళకు ఉన్నటువంటిది వేరేగా ఉంటుంది. కానీ యేసు ప్రభు ఇక్కడ మన అందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడిగా ఉన్నాడని మన పత్రికల్లో గమనిస్తే ఆయన ధరించినటువంటి ఆ యొక్క బంగారు దట్టి అనేటువంటిది ఆ వస్త్రానికి రొమ్మున ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు సంపూర్ణమైనటువంటి దైవ ఆ శక్తిని కలిగినటువంటి వాడుగా, సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి వాడుగా మనందరినీ తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎలాగ ప్రధాన యాజకుడిగా వచ్చాడో ఆ విషయాన్ని యోహానుకు ఆయన తెలియచేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విడివిడిగా ఉన్నటువంటి దీప స్తంభాల మధ్యలో ఈ రీతిగా మనిషి కుమారుని పోలిన ఒకరిని సూచితిని అని అంటే ఏ దీపస్తంభానికి ఆ దీపస్తంభము, ఆ దీపస్తంభం మీద ఒక దీపము వెలుగుతున్నట్టుగా యోహాను భక్తుడు చూచాడు. ఆ దీపస్తంభంలో ఏమి లేదు. ఆ దీపస్తంభం లోపట ఉన్నటువంటి వెలిగేటువంటి ఆ వెలుగు కూడా ఏ సంబంధం లేదు. కానీ ప్రధాన యాజకుడు ఎప్పుడు ఆ దీపస్తంభాన్ని చూస్తూ వాటిని సరిచేస్తూ మండేటట్టు ఎలాగనైతే చేస్తాడో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధన, క్రొత్త నిబంధన, ఆయన చేసినటువంటి ఈ యొక్క ఆ దర్శనము, చూపించినటువంటి దర్శనము మనం గమనించినట్లయితే ఇతరుల ప్రమేయం లేకుండా వెలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సంఘంకు ఏ విధమైనటువంటి పరిస్థితులు లేవు. ఇండివిజువల్గా సంఘము ఆయన కొన్నటువంటి రక్తం పెట్టి కొన్న సంఘమే కానీ తనకు తాను ఏది కూడా చేసుకోలేదు. అది ఒక శరీరం మాత్రమే. శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు నిత్యము సంఘములో ఆయన జీవము వెళ్ళిన వాక్యము వెలుగుచూ మండుచూ ఇతరులకు దారి చూపిస్తూ పవిత్రమైన పరలోకానికి దారి చూపించే నిత్యము వెలుగుతున్నటువంటి స్థితిని కలిగి ఉంది. కానీ ఆ సంఘం తనంతట తానే అవి వెలిగేటట్టుగా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉంది అని దీపస్తంభాన్ని గురించి మనం ధ్యానం చేయవచ్చు. యేసు ప్రభు తానే ఎవరు వెలిగించే పరిస్థితి లేకుండా ఆ దీపము వెలిగిస్తున్నటువంటి వాడుగా, ఆ నూనెను మండేటట్టుగా చేస్తున్నటువంటి వాడిగా మనము గమనిస్తుంటున్నాం. కాబట్టి సంఘంలో కృపైనా నెమ్మదైనా ఎవరి ద్వారా దొరుకుతుందంటే చెప్పే మన ద్వారా దొరకదు. కానీ ఎవరిని గురించి మనం చెప్తున్నామో, ఎవరు మన యొక్క హృదయాలకి కృప చూపించి రక్షిస్తారో, మన హృదయాలకు నెమ్మది కలిగిస్తారో ఆయనను పోలి ఆ స్తంభముల మధ్యలో ఆయన తిరిగే దాని గురించి మనం ధ్యానం చేయవచ్చు. కాబట్టి మనం కేవలము నిమిత్త మాత్రులమే అని వినయ విధేయతలతోటి ప్రభువు మనకిచ్చినటువంటి వరాన్ని
మనం కేవలము ఆ దీపాలు ఎలాగనైతే అవి చేసే పని చేస్తూ వెలిగిస్తూ అవి వెలుగుని ఎలాగైతే ఇస్తూ ఉంటున్నాయో, అలాగా ఆయన ఇచ్చినటువంటి నూనె, ఆయన మండిస్తున్నటువంటి వెలుగు, ఆయన సమస్తాన్ని చేస్తూ ఉంటే ఆ దీప స్తంభాలు దేనికది విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ దీప స్తంభాల మధ్యలో ఉండేది మనం కాదు, ప్రభున యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను గురించినటువంటి ఈ రకమైనటువంటి ధ్యానాలను కలిగిన ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం. ఆ గ్రంథ ధ్యానాలను ఇంతవరకు ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇంకా యేసు ప్రభుని నమ్మని వారు ఉంటే ఆయన రక్తము ప్రతి పాపాల నుంచి కడిగి పవిత్రపరుస్తుంది, రక్షిస్తుంది. కనికరించి దయచేసి ప్రభువుని నమ్ముకొని ఇంత మంచి శ్రేష్టమైనటువంటి దేవుని పిల్లలు కావాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఇచ్చిన చిన్న సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది స్పష్టంగా మిమ్మల్ని తెలుసుకోవడానికి, మిమ్మల్ని నమ్ముకోవడానికి ఈ చిన్న ధ్యానాలు సహాయకరంగా ఉండగలుగుటకు దీవించమని మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఆయా రకాలైనటువంటి అవసరాలు కలిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ కనికరాన్ని బట్టి వారి అవసరాలు, అక్కర్లు మీరు తీర్చి మీకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.